సో లవ్లీ మీటింగ్. యాక్చువల్లీ మనం ఫస్ట్ టైం కలుస్తున్నాం. ఇవి ఎప్పటి నుంచి మీతో జర్నీ చేస్తున్నాయండి? నాకు మాత్రం నా గుప్పెట్లో ఉన్నాయి ప్రాణాలు. అండ్ నాకు అంటే నేను ఫర్ ద ఫస్ట్ టైం ఇంత హైట్ ఉన్నవి అంటే దే ఆర్ లుకింగ్ రియలీ సో హెల్దీ. కానీ ఫస్ట్ టైం కదా చూడడం భయమేస్తోంది. మీరేమో కట్టనన్నారు దానికి తగ్గట్టు. Yeah. No. I think they are part of our family, and we usually, even when clients come, they really have good time. మాకు మా ఇంటికి వచ్చినప్పుడు they really are made to be felt familiar with them. That ఇవి మాతో పాటు ఉంటాయి, బికమ్ కంఫర్టబుల్ విత్ దెమ్ అంటాం. అండ్ చాలా మంది ఇలా డాగ్స్ అంటే పరిచయం లేని వాళ్ళు చాలా మంది అలా పరిచయం అయ్యి చాలా ఫ్రెండ్లీ అయిపోయి తర్వాత వాళ్ళు మళ్ళీ పెట్స్ తెచ్చుకొని కూడా ఉన్నాయి బట్ దిస్ వన్ జస్ట్ మూవింగ్ అరౌండ్ యూ నౌ, సో దట్స్ వై బంగారుతో వెళ్ళిపోయాను పుణ్యం ఉంటుంది. సో గుడ్ అండి, ప్లేస్ చాలా బాగుంది, వెంటిలేషన్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ మీ ఎక్కడైతే మీరు ప్రాపర్ ప్లాన్ చేసి చక్కగా ఇలా మీరు ఇన్స్టాగ్రామ్లో మీరు పోస్ట్ చేస్తారో అవన్నీ నేను ఫాలో అవుతుంటా. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఆర్కిటెక్చర్ అండ్ ఆల్ ప్లానింగ్స్ అండ్ ఆల్. ఈ స్టేర్ కేస్ అప్పుడు కూడా నేను ఒకటి చూసాను, ఒక చిన్న పిల్లలు దిగడం ఇదంతాను, అంటే ఫుల్ మబ్బు వేసింది పైన మీరు ఆ వీడియో పెట్టినప్పుడు. యాక్చువల్ మై వర్కర్స్ పిల్లలు ఆ రోజు సండే ఏదో ఉండింది, హాలిడే ఉండింది. సో ఐ థింక్ దే గాట్ దెమ్ టు పని కోసం. అండ్ ఐ సా దెమ్ జస్ట్ ప్లేయింగ్ అరౌండ్. ఐ జస్ట్ కేమ్ ఫ్రమ్ అనదర్ సైడ్ టు హియర్. అండ్ రాగానే వాళ్ళు భలే ఆడుకుంటున్నారు. దే వర్ డాన్సింగ్ ఇన్ ద సెంటర్. ఆ ఫ్రాక్ పట్టుకుని అలా తిరుగుతూ ఒక అమ్మాయి. I felt that it kind of welcomed them. It kind of felt they saw that as a home. సో ఆర్కిటెక్చర్ ఎప్పుడు జనాలతో ఎలాగ ఇంటరాక్ట్ అవుతుందని చాలా ఇంపార్టెంట్. అండ్ దాట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ దట్. సో అందుకే ఐ టుక్ దట్ వీడియో. అండ్ నా ఫ్రెండ్ హనురాగపుడిది ఆ చిన్నపిల్లలు పాడే పాట ఉంటుంది, అది పెట్టి రీల్స్లో ఐ పుట్. అండ్ చాలా మంది దే రియలీ ఎంజాయ్డ్. అవును, అనురాగపుడి గారిది షార్ట్ ఫిలిం మీరేంటి కదా మొత్తం అంతా చేసినది? మొత్తం ఏం చేయలేదు. మొత్తం హనురాగపుడి సినిమాల్లో మొత్తం అంతా హనురాగపుడి చేస్తాడు. మరి దానికి కాన్సెప్ట్ అంతా మీదే. అలా షార్ట్ ఫిల్మ్ సంగతి నేను చెప్పేది ఫస్ట్ స్టార్టింగ్ షార్ట్. yes I am famous అని HIV మీద ఒక ఫిల్మ్ చేశాను. దాని తర్వాత ఆ ఫిల్మ్ చూసి ఆల్మోస్ట్ ముద్రా కమ్యూనికేషన్స్ వాళ్ళు దే గేవ్ us 8 ad films టు డూ. వి డిడ్ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ వచ్చి హిందుస్థాన్లో ఎవరెవరికి ఏదో చేసాం. బట్ యా హనుతోటి చాలా బ్యూటిఫుల్ జర్నీ విత్ హిమ్. ఐ బీన్ నాట్ పార్ట్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ యెట్, బట్ హీస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. కానీ మీది మహారాష్ట్ర అని విన్నానండి, అవునా? నిజమా? పుట్టింది అక్కడ? అంటే మై గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ పేరెంట్స్, బేసిక్లీ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్, దే మూవ్ టు శివగ్రామ్. దే హెయిల్ ఫ్రమ్ సమ్వేర్ ఫ్రమ్ గుంటూరు, ఐ థింక్. నాకు కూడా కరెక్ట్గా ఐడియా లేదు. బట్ దెన్ దే మూవ్ టు చెన్నై, మెడ్రాస్, ఈ కాన్స్టిట్యున్సీ వాట్ ఎవర్. అండ్ దెన్ గాంధీ గారు ఫ్రీడమ్ మూవ్మెంట్ అప్పుడు శివగ్రామ్ అనే ఒక ప్లేస్ ఉంది, విచ్ హీ ఓన్లీ ఫౌండెడ్ ఇట్. దానికి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. చాలామంది గాంధీ గారి గురించి ఎక్కువగా తెలియదు. అంటే హౌ హీ వర్క్డ్ యాక్చువల్లీ. అంటే ఆయన ఏదో కొన్ని సేయింగ్స్ అలా ఉంటాయి. బట్ హీ వాజ్ అ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఆల్వేస్. సో అప్పుడున్న పరిస్థితిని బట్టి ఆయన డెసిషన్ తీసుకున్నాడు చాలా ఇంప్రాంప్టుగా. అండ్ పీపుల్ హ్యాడ్ టు వర్క్ అరౌండ్ హిమ్ అండ్ అలాంగ్ విత్ హిమ్. సో హౌ యూ ఆర్ నాట్ వెల్ అవేర్ ఆఫ్ ద డాగ్స్, అండ్ డాగ్స్ గురించి అంత ఇది లేరు. అలానే వచ్చిన తర్వాత కొంచెం డాగ్స్తో కంఫర్టబుల్ లేరు. బట్ గాంధీ గారు అక్కడ ఎక్కడో ట్రావెల్ చేస్తూ పిట్ స్టాప్ వాజ్ వార్దా అనే ఒక మెయిన్ జంక్షన్ ఉంది, ట్రైన్ జంక్షన్. సో అక్కడ ట్రైన్ ఆగినప్పుడు హీ సా పీపుల్ రియలీ ఇన్ డెస్టిట్యూట్. అంటే జనాలకి ఫుడ్ లేదు, అసలు అందరు బోన్స్ తోటి ఎలా ఉండి ఫుడ్ లేకుండా. అండ్ హీ వాజ్ ఇన్ ద పీక్ ఆఫ్ ఈ బ్రిటిష్ ఎంపైర్తో ఫైట్ చేసే దీంట్లో. సో ఎర్లీ మార్నింగ్ లేచి నెక్స్ట్ డే ట్రైన్ ఎక్కాలి అన్నప్పుడు హీ వాజ్ everyone got up, everyone getting ready. Gandhi gan, when he wakes up early, so about to go ante he just said no, I want to stay back here. అంటే నెక్స్ట్ ట్రైన్ ఏమైనా బుక్ చేయమంటారా అని అడిగారు. అంటే హీ వాజ్ అ వెరీ స్టాల్వర్ట్ ఇన్ హిస్ ఐకానిక్, రైట్? నెహ్రూ గారు అందరూ ఢిల్లీలో ఉన్నారు, ఎక్కడున్నారో వాట్ ఎవర్ దేవర్ ఆల్. సో హీ సెడ్ లేదు, నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను అన్నాడు. ఇక్కడ ఉండడం ఏంటి, అసలు మనం ఫ్రీడమ్ మూవ్మెంట్ చేస్తున్నాము. సో చాలామంది గాంధీ గారు ఫ్రీడమ్ మూవ్మెంట్ అప్పుడు ఇదా అదా వాళ్ళతో ఇలా అన్నారా ఏదేదో చెప్పేస్తూ ఉంటారు. ఆయన ప్రతిరోజు ఆయనకి ఫ్రీడమ్ మూవ్మెంటే, నాట్ జస్ట్ ఫ్రమ్ బ్రిటిష్, బట్ ఫ్రమ్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వర్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా.
యూనో అబౌట్ హౌ అవర్ కల్చరల్ సిస్టమ్ వాజ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆయన అక్కడ ఉండిపోయి నేను అన్నాను ఇక్కడే ఉంటాను అంటే మరి ఎట్లా ఫ్రీడమ్ మూమెంట్ అదంటే దే కాల్డ్ అండ్ దిస్ ఆల్ మెన్షన్ దేర్ అట్ సేవాగ్రామ్. ఆయన అక్కడ ఉండాలని అంటే అందరూ అంటే మరి బట్ ఫ్రీడమ్ మూమెంట్ అవుతుంది, పీక్ ఆఫ్ ఇది ఉంది. సో హీ యూస్ టు ఫైట్ నాట్ జస్ట్ విత్ ద బ్రిటిష్ బట్ ఎవ్రీ డే విత్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ సొసైటీ. సో అతను అన్నాడు నేను ఎక్కడికో వెళ్ళి ఏం చేస్తాను, ఇక్కడ వీళ్ళున్న పరిస్థితి చూస్తుంటే అసలు వీళ్ళకి ఫుడ్ లేదు, ఫార్మింగ్ అవ్వదంట, నీళ్ళు లేవంట. అంటే మరి మీరు ఇక్కడ ఉంది ఏం చేస్తారంటే ఏదో చేద్దాం వీళ్ళకి అని ఆయన అలా ఉండిపోయాడు. ఉండిపోతే ఇమీడియట్గా ఫోన్స్ ఆల్ ఓవర్ ఇండియా పీపుల్ లైక్ ఏంటో గాంధీ గారు అక్కడెక్కడ ఉంటున్నారంట. అంటే మరి నెహ్రూ సెడ్ హౌ డు వి డూ విత్ యూ, హౌ డు వి డీల్ విత్ యూ లైక్ సెడ్ సెటప్ సంథింగ్ హియర్, మీరు ఒకవేళ అవసరం ఉంటే మీరు రండి, బట్ నేనైతే ఇక్కడే ఉంటాను. సో హీ మేడ్ ద ఎంటైర్ entourage, everyone in Delhi, everyone in Calcutta, everyone to be part of centering at Sevagram, and he named it as Sevagram. Okay. So Sevagram. So అలాగా అక్కడ ఉండి ఆయన 9 years ఉన్నాడు. ఇంకా ఆల్మోస్ట్ ఇండిపెండెన్స్ మూమెంట్ ఇంకా మరీ పీక్ వెళ్తున్నప్పుడు మళ్ళీ బ్యాక్ వెంట్ టు గుజరాత్ అండ్ ఢిల్లీ. సో 1943 వరకు, ఇప్పుడు 1942 వరకు ఉన్నాడు ఆయన అక్కడ. సో 9 years ఉన్నాడు. అప్పుడు ఉన్నప్పుడు మై గ్రాండ్ ఫాదర్ దే వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ మూవ్మెంట్. సో గాంధీ గారితో అక్కడే ఆశ్రమంలో దే వర్ దేర్ అండ్ దెన్ దే వర్ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ ఫ్రీడమ్ మూవ్మెంట్. అలా మై పేరెంట్స్ వర్ బోర్న్ దేర్ ఇన్ సేవాగ్రామ్ ఇట్ సెల్ఫ్. Okay. So when I was getting born, my parents' wish was, and mine, my brother, my cousins, andardi, they wanted to be part of Sevagram as a birthplace. Okay. Being fond of Gandhi's ideologies and all that. So akkada puttadam okate, but yeah, we have మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగిందండి? హైదరాబాద్లో వెరీ మచ్. అసలు హైదరాబాద్లో ఇంక ఇంచు కూడా కదలకుండా ఇలా ఒక జెండా పాతుకొని కూర్చున్నాం మేము. బట్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ లిటిల్ ఫ్లవర్ హై స్కూల్, హ్యాబిట్స్. ఓకే. Finished my schooling there. Finished my architecture from JNTU Massap Tank. Architecture అయిపోయిన తర్వాత I worked for 1 year in Delhi. అభిమన్యు దలాల్ ఆర్కిటెక్ట్స్ అని, ఆయన చాలా ఫేమస్ ఆర్కిటెక్ట్. సో ఆయన దగ్గర I did internship and then I worked with him. Then Mr. Hanu Ragopudi అనుకోకుండా ఒక రోజుకి దెన్ ఐ వర్క్డ్ చందు గారితో ఆర్ట్ డిపార్ట్మెంట్.